హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదండి సంకలు ఎలా తీయాలో, సంకల లోతులు ఎలా తీయాలో. ఇగో చూడండి, లోతులు తీసాను కదండి. అది ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. చెప్పాను కదండి, చూపిస్తున్నాను చూడండి. క్లాత్ వేసానండి. ముక్క సరిపోతే మనం అతుక్కుంటాం కదా, ఇలా లోపలికి మడత పెడతాం అన్నమాట. లోపలికి వెళ్ళిపోతుంది, అది కనిపించదు. సో ఇప్పుడు ఎలా కుడతానో చూడండి. చూడండి, కరెక్ట్గా మనం ఇక్కడ మిడిల్ పాయింట్ కట్ చేసుకున్నాం కదండి. ఇక్కడ కరెక్ట్గా మన భుజం పుట్టిన దగ్గరే ఇక్కడ ఇలా మనం పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ మధ్యలో పెట్టి మనం కుట్టుతున్నాం. ఇలా కుట్టు ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఒక అరపాదం అంచు గ్యాప్ తోటి ఇలా కుట్టుకోవాలండి. జాగ్రత్తగా సరి చేసుకుంటా సంక దిగిన ఇలా జాకెట్ ముక్కను ఇలా కట్టుకుంటా ఇలా సెట్ చేసుకుంటా ఇలా కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ ముక్క మీద నీళ్ళలో ఏం ప్రాబ్లం లేదు, కటింగ్లో పోతుందండి. చూడండి, ఇలా కుట్టేసుకున్నాం. భుజం ఇలా విల్లాకారంలో వచ్చిందండి. ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక సింగిల్ కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ తిప్పి చూసుకోవాలండి. ఇలాగా సరిగ్గా వచ్చిందా లేదా అన్నది ఇలా చూసుకోవాలి. ఏమన్నా ఎక్కడ నొగ్గు వచ్చిందా లేదా, కరెక్ట్గా వచ్చిందా లేదా, చూసారా ఫ్రంట్ అంత బాగా వచ్చిందో ఇలా చూసుకోవాలండి. లేదు సరిగ్గా రాలేదు, ఇక్కడ సరిగ్గా రాలేదు అనుకోండి, సెకండ్ టైం రెండో కుట్టేసేటప్పుడు కొంచెం సెట్ చేసుకోవచ్చండి. రెండో కుట్టేసేటప్పుడు మనం లెవెల్ చేసుకొని కరెక్ట్గా కుట్టు వేసుకోవచ్చు. ఫస్ట్ కుట్టు సరిగ్గా రాకపోతే దీని మీద రెండో కుట్టు వేసుకొని చూడండి. చూస్తున్నారండి, ఇప్పుడు చెయ్యి పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారా, ఇది ఫ్రంట్ అంత బాగా వచ్చిందో చెయ్యి ఇలాగొస్తేనే మనకి చెయ్యి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇది షోల్డర్స్ ఇలా మడత పెట్టుకుంటే ఇలాగొస్తేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. టెస్ట్ కూడా బాగా వచ్చింది, కప్స్ లాగా వచ్చాయి నీట్గా. మెడ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కుడుతున్నానండి. చూడండి, ఇది కూడా మిడిల్ పాయింట్లో మనం కట్ చేసుకున్నాం కదా, డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్కి షోల్డర్స్కి కరెక్ట్గా మిడిల్ వచ్చేలా చూసుకోవాలండి. వచ్చేలా చూసుకొని ఇలా సెట్ చేసుకొని కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఒక అరపాదం వంతు ఇలా పెట్టుకొని స్టార్ట్ చేయాలండి. ఇలా సెట్ చేసుకుంటా చాలా మంది ఏం చేస్తారంటే ఈ చివరి నుంచే కుట్టుకుంటూ వస్తారు. ఈ చివరి నుంచి కుట్టుకొని వస్తే ఒక్కోసారి ఇక్కడ సంకలు సరిపోకపోవచ్చు. అందుకనే మిడిల్ డాట్ పెట్టుకొని మిడిల్ డాట్ నుంచి మనం అటు సైడ్ ఇటు సైడ్ ఇలా మనం కుట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా షోల్డర్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి. షోల్డర్స్ ఎక్కడైతే ఉందో ఆ షోల్డర్స్ దగ్గర నుంచి మనం ఇలా స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నాం అక్కడి నుంచి మనకి భుజాలు అటు ఇటు కాకుండా కరెక్ట్గా వస్తాయండి. ఇలా సెట్ చేసుకుంటా కుట్టాలి. చూసారండి, ఇలా యూ షేప్లో వచ్చింది జాకెట్. ఇలా వచ్చింది, మీకు తెలిసిపోతుంది. ఇది కలర్ వేరే, అంటే జాకెట్ ముక్క సరిపోకపోతే ఈ ముక్క వేసాను, అందుకే డిఫరెంట్ మీకు తెలుస్తుంది. చూసారా, హ్యాండ్స్ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. అప్పుడు ఇంకా మనం ఇంకా ఫిట్గా చూసుకోవాలనుకుంటే ఇలా భుజం దగ్గర ఇలా పట్టుకొని
మనం ఇలా చూసామనుకోండి అప్పుడు తెలుస్తుంది మన సంఖ్య ఎలాగొచ్చింది, భుజం ఎలాగొచ్చిందో తెలిసిపోద్దండి. సో ఒక కుట్టు వేసాను. ఇలా పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత రెండో కుట్టు వేసుకోవాలండి. వెంటనే ఒకే కుట్టు వేసుకోకూడదు. ఇలా సరి చేసుకుంటా కుట్టాలండి. ఎవరికి ఫస్ట్లో పర్ఫెక్ట్గా రాదండి. తినగా వేము తీయనవును అన్నట్టు కుట్టగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎలాంటి బ్లౌజ్ అయినా ఎలాంటి వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతామండి. చూస్తున్నారండి, ఏంటి పర్ఫెక్ట్ హ్యాండ్. హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, చూసారండి, ఇది ఇలా పెట్టి ఎందుకు అనుకుంటున్నారు? ఈ ముక్కలు రౌండ్ మెడకి పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలంటే సమానంగా ముక్కల్ని ఇలా తీసుకొని ఇలా పెట్టి ఇలా కుట్టాలండి. ఇలా క్రాస్గా కుట్టేసుకోవాలి. ఇలా పెట్టి క్రాస్గా ఇలా కుట్టేసుకుంటే అప్పుడు క్రాస్ ముక్కలు వస్తాయండి. అసలు వచ్చేసారా ఎలా వచ్చాయో ఇలా క్రాస్గా వస్తాయంట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఇది క్రాస్ ముక్క అయిందండి. ఇలా ఎంత సాగదీసినా సాగుతుందండి. ఇలాంటి ముక్కల్ని మెడకి రౌండ్ మెడకి కానీ వేసామనుకోండి, ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసి క్రాస్ ముక్కల్ని కలిపి కుట్టితే మెడ చాలా 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 బాగా రౌండ్గా మనం ఎలా అయితే కట్ చేసామో ఆ విధంగానే వస్తుందండి. ఇంచు కూడా కొలుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఇలాంటి ముక్కతో మెడ ఇలా వస్తుంది క్రాస్గా. ఈ ముక్కతో మనం మెడ ఎత్తకాలి.